మాస్టర్ కి షాక్ ఇచ్చింది ఫెడరేషన్. జానీ మాస్టర్ కి ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై ఫెడరేషన్ సీరియస్ అయింది. ఫెడరేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 14న విచారణకు పిలిచినా రాలేదని మండిపడింది ఫెడరేషన్. 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జానీకి ఫెడరేషన్ డెడ్ లైన్ విధించింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణా చర్యలు కూడా తప్పవంటూ హెచ్చరిక జారీ చేశారు. జానీ మాస్టర్ కి ఫెడరేషన్ తరపున సహాయక నిరాకరణ కొనసాగనుంది. వివాదం ఇంతటితో సద్దుమణిగేనా? అసలు ఏం జరుగుతోంది? టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని వివరించడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, అసలు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుందా ఆదివారం? ఏం జరగబోతోంది? అండ్ జానీ మాస్టర్ రియాక్షన్ ఏంటి? నోటీసులు జారీ చేశారు కదా. అంటే గత 5 రోజులుగా డాన్సర్స్ అసోసియేషన్లో జరుగుతున్న విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఫెడరేషన్ కార్యకలాపాలకు విరుద్ధంగా ఉందంటూ ఫెడరేషన్ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. నిన్న జరిగిన మీటింగ్లో ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ సభ్యులందరూ పాల్గొన్నారు. అందులో డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురిని పిలిచి విడివిడిగా మాట్లాడిన పిదప ఆదివారం రోజు ఫెడరేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఒక తీర్మానం అయితే చేశారు. దానికి అనుగుణంగా వాళ్లకు నోటీసులు, లెటర్లు ఇవ్వటం అవన్నీ చాలా పద్ధతిగా జరిగిపోయింది. ఈ ఆదివారం అసోసియేషన్ మీటింగ్ ఉంటుంది అని అనుకునే క్రమంలో ఈరోజు మధ్యాహ్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత బైపోల్ కోసం ఒక నోటీస్ జారీ చేశారు. బైపోల్ కోసం ఒక కార్యక్రమాన్ని, ఎన్నికల ప్రక్రియని ప్రారంభించారు. ఆ ఎన్నికల ప్రక్రియలో 20వ తారీఖు నామినేషన్ స్వీకరించడం, 22వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ, 26వ తారీఖు పోలింగ్ నిర్వహించాలని తీర్మానం చేస్తూ ఒక సర్క్యులర్ అయితే పాస్ చేశారు. ఈ అంశాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చాలా సీరియస్ టోన్లో ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ముందుగా డాన్సర్స్ అసోసియేషన్లో ఒక మెంబర్ అయినటువంటి జానీ మాస్టర్కి ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీస్ జారీ చేయడానికి గల ముఖ్య కారణం డాన్సర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదురుగా తెలుగు ఫిలిం ఎంప్లాయ్ ఫెడరేషన్ మరియు దాని నాయకత్వం పట్ల చేసిన వ్యాఖ్యలు, ఇతర సభ్యులని చాలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన తీరు ఫెడరేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినట్లుగా ఫెడరేషన్ దృష్టికి వచ్చింది. ఈ కారణాల చేత క్రమశిక్షణా చర్యల కింద ఈ షోకాజ్ నోటీసును జారీ చేయటం జరిగింది. ఆ షోకాజ్ నోటీసులో చాలా క్లియర్గా 14వ తారీఖు, అదేవిధంగా 14వ తారీఖు ఆఫీస్కి రమ్మని, ఆఫీస్కి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని అడిగినప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించటము, ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళిపోవటము జానీ చేశారు. అందుకనే ఈ షోకాజ్ నోటీస్ ఇస్తున్నామని తెలుగు ఎంప్లాయీస్ ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీపై ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదో ఈ నోటీసు సంబంధించి పూర్తి వివరణని ఇవ్వాలని, 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఒకవేళ ఈ లెటర్కి సంబంధించిన మీరు వివరణ బహిరంగంగా వీడియో ద్వారా లేదంటే లిఖితపూర్వకంగా ఫెడరేషన్కి సమర్పించాలని చాలా క్లియర్గా నోటీసు జారీ చేయడం జరిగింది. ఈ లెటరు జారీ అయినప్పటి నుండి ఫెడరేషన్ అధికారికంగా సహాయ నిరాకరణ జానీ పట్ల ఉంటుంది అనేది చాలా క్లియర్గా నాన్ కోఆపరేషన్, అధికారికంగా సహాయ నిరాకరణ ప్రకటిస్తుందని చెప్పింది చాలా క్లియర్గా. ఈ కాలంలో ఫెడరేషన్ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ ఎవరు కూడా ఎలాంటి సహాయ సహకారాలు జానీకి అందించకూడదు అనేది చాలా క్లియర్గా ఫిలిం ఫెడరేషన్ జానీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో చాలా క్లియర్గా పేర్కొన్నది. చూడాలి 7 రోజుల తర్వాత జానీ 7 రోజుల్లోపు ఇస్తారా, 7 రోజుల తర్వాతకి ఇస్తారా, ఈ అంశానికి సంబంధించి ఒకవేళ కోర్టుకు ఏమైనా వెళ్తారా అనేది చాలా ఆసక్తికరమైన అంశము. మనం ప్రస్తుతం ఈ షోకాజ్ నోటీస్ మన చేతికి అందిన పిదప జానీని సంప్రదించే ప్రయత్నం చేశాం. జానీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన లెటర్ ఇది ఒకటి కాగా ఇంకొక లెటర్ ఏంటంటే డైరెక్టర్స్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్కి ఫిలిం ఫెడరేషన్ మరొక నోటీసు, ఒక లెటర్ అందజేసింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన
జనరల్ బాడీ సమావేశం పూర్తి స్థాయిలో నిర్వహించాలి. సభ్యులకు అనుగుణంగా సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా కార్యవర్గం నిర్ణయం తీసుకోవాలి. కార్యవర్గం ఏకపక్ష ధోరణితో ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఒకవేళ ప్రస్తుత కార్యవర్గం ఫిలిం ఫెడరేషన్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ ఈ నిర్ణయాలకు లోబడే ఉంటుంది. జనరల్ బాడీ సమావేశం ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాలి. ఒకవేళ అలా జరగకుండా ఉన్న ఎడల ఈ డాన్సర్స్ అసోసియేషన్ కూడా ఫిలిం ఫెడరేషన్ ఎటువంటి సహాయం చేయదు. అంటే సహాయ నిరాకరణ అధికారికంగా ప్రకటిస్తున్నామని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యవర్గం పట్ల కూడా ఈ అధికారికంగా సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నట్టుగా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కంపల్సరీగా డాన్సర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉన్నది. జరిగిన తర్వాతే ఫిలిం ఫెడరేషన్ ఈ అనుబంధ అసోసియేషన్కి ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తామని చాలా క్లియర్గా చెప్తున్నారు. చూడాలి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు ఆదివారం ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎంతమంది ఈ జనరల్ బాడీ సమావేశానికి హాజరవుతారు, ఎంతమంది గైరాజరవుతారు, దాని తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేది చాలా ఆసక్తికరమైన అంశము. వీటితో పాటుగా ఫిలిం ఫెడరేషన్ చాలా క్లియర్గా చెప్తూ ఉంది, డాన్సర్స్ సాధారణ ఉపాధి, షూటింగ్లు మరియు వృత్తిపరమైన అవకాశాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని అనుబంధ నాయకులకు సభ్యులకు ఒక నోటీస్ అయితే ఇచ్చింది. అంటే ఈ డాన్సర్స్ కానీ వీళ్ళ షూటింగ్లో కానీ ఎలాంటి ఇబ్బందులు, కార్యవర్గం పట్ల మాత్రమే సహాయ నిరాకరణ ప్రకటిస్తున్న ఫిలిం ఫెడరేషన్ డాన్సర్స్ పట్ల మాత్రం ఎలాంటి సహాయ నిరాకరణ ప్రకటించట్లేదు. దానికి ఇంకొక ఎక్స్టెన్షన్గా వీళ్ళందరికీ ఏ సెక్టార్లో అయినా కానీ 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి సభ్యుడు వీళ్ళందరికీ సహాయం చేయాలి, సహకరించాలి అన్ని విధాలు కానీ చాలా క్లియర్గా చెప్తున్నారు. చూడాలి ఇలాంటి నేపథ్యంలో రేపు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో అసలు జనరల్ బాడీ సమావేశం జరుగుతుందా జరగదా అనేది ఒక కీలకమైన అంశం. ఈ అంశాన్ని అన్ని ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరూ సభ్యులు చాలా క్లియర్గా గమనిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భం ఇంకా ఎప్పుడైనా జరిగిందా అంటే గత 20-30 సంవత్సరాల్లో ఒక ఫిలిం ఫెడరేషన్ ఒక అసోసియేషన్ పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం, ఒక అసోసియేషన్ కూడా ఫిలిం ఫెడరేషన్ని ధిక్కరిస్తూ చూస్తున్న ధోరణి అయితే ఇంతవరకు ఎప్పుడూ కనపడలేదు. చూడాలి ఈ 2-3 రోజుల తర్వాత ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఈ డాన్సర్స్ అసోసియేషన్ ప్రకటించిన విధంగా ఎలక్షన్లు జరుగుతాయా, లేబర్ కమిషన్ ఏ విధంగా వీళ్ళకి సహాయం చేస్తుంది, ఫెడరేషన్ వీళ్ళకి ఏ విధంగా సహాయ నిరాకరణ చేస్తుంది, ఇలాంటి అంశాలన్నింటినీ చాలా కూలంకషంగా పరిశీలించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. చూడాలి రాబోయే 2-3 రోజుల్లో జరగబోయే కీలక పరిణామాలు ఇండస్ట్రీలో ఎలాంటి పెను మార్పును తీసుకొస్తాయో కూడా గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది డాన్సర్స్ అసోసియేషన్ పై. అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై కూడా అభ్యంతరం తెలిపింది ఫెడరేషన్. ఆదివారం ఒక జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాల్సింది. ఆ మీటింగ్ అసలు జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ వివాదం సద్దుమణుగుతుందా? జానీ మాస్టర్ కూడా ఒక నోటీస్ జారీ చేసింది ఫెడరేషన్. దానిపై ఆయన రియాక్ట్ అవ్వాల్సింది. ఆయనకి సహాయ నిరాకరణ ఉంటుంది, ఎలాంటి సహాయ సహకారాలు అందవు, ఆయన 7 రోజుల్లో ఒక లిఖిత పూర్వకమైన వివరణ ఇచ్చేంత వరకు అని ఫెడరేషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.